అండి. నమస్తే. వెల్కమ్ టు జల్లాన్ మెగా మార్ట్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఏంటి స్పెషల్ టాపిక్ ఏంటి అంటే, మీరు ఒకవేళ ఊర్లో ఉండి కూడా కొత్తగా బిజినెస్ చేయాలనే థాట్ ఉంది. మీకు బిజినెస్ చేయాలనుకునేవారైతే ఈ వీడియో మీకోసమేనండి. ఎందుకు అంటే చాలామంది అనుకుంటారు ఆడవాళ్ళు కానివ్వండి, లేకుంటే అక్కడ ఉండే జెంట్స్ కానివ్వచ్చు, వాళ్ళకి కూడా ఒక బిజినెస్ చేస్తే బాగుండు అనుకునే వారికి, మీరు కూడా ఒక చిన్నగా క్లాతింగ్ బిజినెస్ స్టార్టప్ చేయొచ్చండి. అది కూడా తక్కువ పెట్టుబడితో, తక్కువ బడ్జెట్‌తో అనమాట. ఎందుకంటే మన జలాన్ మెకామర్ట్ ప్రొవైడ్ చేస్తుంది ఒక 20,000-25,000కి కొత్తగా వ్యాపారం స్టార్టప్ చేయడం. ఎలా అంటే ఇక్కడ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకొచ్చేసి వుమెన్స్ వేర్ కలెక్షన్స్ అంటే ఆడవాళ్ళకి సంబంధించినటువంటి అన్ని కలెక్షన్స్, ఈవెన్ అండర్ గార్మెంట్స్‌తో పాటు ప్రతి ఒక్క వెరైటీ మన దగ్గర అవైలబుల్‌లో ఉంటుంది. అండ్ జెంట్స్ కోసం ఒకవేళ మెన్స్ యొక్క షాప్ రన్ చేయాలి ఊర్లో అనుకుంటే, మీరు మా దగ్గర నుంచి ఉన్నటువంటి మెన్స్‌లో కూడా మన దగ్గర వచ్చేసి షేర్వాణి కలెక్షన్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడ మీకు అవైలబుల్‌లో ఉన్నాయన్నమాట. అండ్ దాంతో పాటు కిడ్స్ సంబంధించిన కలెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి, మీకు ఎలాంటి బిజినెస్ చేయాలో ఆ బిజినెస్ తప్పకుండా స్టార్టప్ చేయొచ్చు. మన దగ్గర ఏందంటే, మీరు ఊర్లో బిజినెస్ చేయడానికి మినిమమ్ బడ్జెట్ హౌస్ అంటే ఇంట్లో చేయడానికేమో 25,000 సరిపోతుంది. కాదు మాకొక చిన్నగా షాప్ పెట్టాలి, షాప్ రన్ చేయాలనుకునే వారికైతే మీరు మాక్సిమం ఒక 60 నుంచి ఒక 50 నుంచి ఒక 60,000 బడ్జెట్ తోటి తప్పకుండా స్టార్ట్ చేయగలుగుతారండి. మీరు స్టాక్‌ని నింపండి. ఆ స్టాక్‌ని మీరు మీ యొక్క షాప్‌లో పెట్టొచ్చు. మీరు మాక్సిమం ఒక 30,000-35,000 వరకు పెట్టొచ్చండి షాప్‌లో. ఎందుకంటే కలెక్షన్స్ మీ షాప్ నిండుగా ఉండాలి. కలెక్షన్స్ తక్కువగా ఉండి షాప్ పెద్దగా ఉన్నా గానీ కస్టమర్స్‌కి అంతగా అది అంత అట్రాక్ట్ అవ్వదనమాట. సో, కలెక్షన్స్‌ని మీరు ఎలా నింపాలంటే చిన్న షాప్ అయినా గానీ కలెక్షన్స్ చాలా బాగా నింపేయండి. మంచిగా డిస్‌ప్లే చేయడం నేర్చుకోండి. చూడండి బ్యాక్ సైడ్ ఈ విధంగా మంచిగా మీరు కూడా డిస్‌ప్లే చేయండి. మీ యొక్క షాపు ఎంటర్ అవ్వగానే డిస్‌ప్లే చేయండి. లేకుంటే మీ షాప్ బయట కొంచెం గ్యాప్ ఉండగండి. అక్కడ కూడా కొన్ని కలెక్షన్స్ మీ దగ్గర ఉండే కలెక్షన్స్‌ని కొంచెం మంచిగా డిస్‌ప్లే చేయడం ద్వారా కస్టమర్స్‌కి రోడ్డు పైన వెళ్ళే వారికి ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడ ఒక బట్టల షాప్ ఉంది. అక్కడికెళ్ళి మనం కనుక్కుందాం. బయట చూసి వాళ్ళకి అర్థమైపోద్ది. ఇక్కడ వీళ్ళ దగ్గర చీరలున్నాయి. పట్టు చీర ఉంది. డైలీ వేర్ చీర వాళ్ళకొక ఐడియా ఉంటది కాబట్టి, ఆ విధంగా మంచిగా డిస్‌ప్లే చేయడం నేర్చుకోండి. డిస్‌ప్లే చేయండి. అండ్ మీ షాప్ యొక్క బోర్డ్ కూడా మంచిగా పెట్టండి. అండ్ లైటింగ్స్ మంచిగుండాలి. మంచిగా మాట్లాడండి. మంచి కలెక్షన్స్ పెట్టుకోండి. బట్ కలెక్షన్ ఏ విధంగా చెప్తాను. అది కూడా ఏ విధంగా పెట్టాలో అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్స్ కంటే ముందు చెప్తాను ఒక మాట. బిజినెస్ చేయాలనుకునేవారు మీరు సొంతంగా ఫస్ట్ టైమ్ పెట్టాలనుకునే ఒకసారొచ్చి నేను చెప్తాను. పూర్తిగా విజిట్ చేయండి. ఒకసారి సూరత్‌కి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాతకి మీరు కొన్ని మార్కెట్స్ సెర్చ్ చేయండి. మార్కెట్స్ ఎలా ఉన్నాయి? ఎక్కడ తక్కువ దొరుకుతున్నాయి? ఎక్కడ మంచి క్వాలిటీ దొరుకుతుంది? అది సెర్చ్ తర్వాతకి మీరు జలాన్ మెగా మార్ట్‌కి రండి. ఇక్కడ మీకొచ్చేసి కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ లాంగ్వేజ్ ఇష్యూ తెలుగు స్టాఫ్ ఉన్నామంటే వరంగల్ వాళ్ళు ఇక్కడున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. తెలుగు యొక్క లాంగ్వేజ్ ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. మీరు ఫస్ట్ టైమ్ వచ్చి కలెక్షన్స్ చూసి పర్చేస్ చేయండి. అలా తీసుకొని వెళ్లి మీరు షాప్ చేయండి. మీరు డైరెక్ట్‌గా ఫస్ట్ టైమ్ ఆర్డర్‌లోనే మీరు ఆన్‌లైన్ చేయడం నా నా ఇన్నర్ ఒపీనియన్ చెప్తున్నానండి. ఫస్ట్ టైమ్ అనుకోండి మీరు వచ్చి విజిట్ చేయండి. సెకండ్ టైమ్ మీకు కావాలంటే నమ్మకం వచ్చిన తర్వాత మీరు సెకండ్ టైమ్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయొచ్చు. చాలామంది కొన్ని మార్కెట్ అంటే కొంతమంది నేను విన్నాను. సూరత్‌లో అంటే ఇట్లా అయిపోతుంది, అలా అయిపోతుంది. ఇలా చాలామంది విన్నాను నేను. బట్ అలా కాకుండా వచ్చి ఫస్ట్ టైమ్ విజిట్ చేసి సెకండ్ టైమ్ నుంచి మీరు హ్యాపీగా ఆన్‌లైన్ త్రూ గాని పర్చేస్ చేసుకోవచ్చు. సో, మీరు షాప్ చేయడానికి మంచిగా మీరు షాప్ చేయండి. కలెక్షన్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలంటే, రేంజెస్ పరంగా ఒకవేళ శారీ బిజినెస్ అనుకోండి. శారీకి సంబంధించినటువంటి లో రేంజ్ శారీసు, మీడియం రేంజు, హై రేంజ్ కూడా యాడ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. అందులో వెరైటీస్ డైలీ వేర్ చీరలు, రోజువారీ చీరలనమాట. నెక్స్ట్ వచ్చేసి పట్టు చీరలు. కొన్ని అయినా పట్టు చీరలు ఉండకుంటే బాగుండదు కదా! పట్టు చీరలు. కొన్ని హల్కగా వర్క్ శారీసు, దానికి సంబంధించినటువంటి మ్యాచింగ్ కలెక్షన్. మీ దగ్గర కస్టమర్ వచ్చారు, శారీ తీసుకున్నప్పుడు వాళ్ళకి శారీతో పాటు మ్యాచింగ్ కలెక్షన్స్ కూడా మీరు వాళ్ళకి సేల్ చేయొచ్చు. సో, మీరు కూడా మంచిగా కలెక్షన్స్‌తో పాటు శారీతో పాటు మంచిగా ఫాల్సు, అస్తర్ అవి కూడా కస్టమర్‌కి సేల్ చేయండి. వాళ్ళకి గుర్తు చేసి వాళ్ళకి తప్పకుండా సేల్ చేయండి. ఆ విధంగా మీకు సేలింగ్ కూడా చాలా బాగా జరుగుతుందనమాట. సో, ఇంకేమన్నా డౌట్స్ గానీ, ఇంకేమన్నా గానీ, ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, ఎలాంటి టిప్స్ కావాలి తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇంతవరకు నచ్చితే లైక్ చేసిన వీడియోని షేర్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరికొత్త వీడియో. అంతవరకు నమస్కారం.